జై జై మాతా, జై జై మాతా, జై 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 మాతా. మీ పేరండి? నేను ఎక్సర్విస్మెన్ బీవీ ఇమానుయల్ అండి. నేను ఇండియన్ ఆర్మీలో రిటైర్ జాబ్ చేసి నేను బాంబ్ బ్లాస్ట్లో కూడా కాలు నాకు పోయింది. ఈ కాలు పోయినందుకు నేను రిటైర్ అవ్వాల్సి వచ్చింది. ఈరోజు మనందరం కూడా ఈ రకంగా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ చేసుకుంటున్నామంటే ఇది గర్వకారణము. ఈ రోజున ప్రభుత్వం మన నరేంద్ర మోదీ గారిది ఏదైతే యాక్షన్ తీసుకున్నారో దాన్ని మేము ఒక ఎక్సర్విస్మెన్గా, ఒక భారతీయ పౌరుడిగా నేను దాన్ని స్వాగతిస్తున్నానండి. అంటే ఇప్పుడు భారతదేశం ఈసారి పాకిస్తాన్ని మొత్తం అసలు టెర్రరిస్టులని అయిపోయింది, ఖతం చేసేస్తుంది అనుకున్నారు. కానీ సడన్గా డొనాల్డ్ ట్రంప్ వచ్చి దీన్ని నేను ఆపాను, నేను పీస్ కోరుకుంటున్నానని ఆపాను అని చెప్పేసి ఆయన సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడు. ఇది శుద్ధ అబద్ధము. భారతదేశమే కానీ, భారతదేశ సైనికులే కానీ, ప్రధాని నరేంద్ర మోదీ గారు కానీ ఎవరి మాట వినలేదు, వినడు, వినబోడు అనేది మాత్రం మీరు రాసి పెట్టుకోండి. ఇప్పుడు జరుగుతున్నది ఇది యుద్ధము కాదు, ఇది కేవలము టెర్రర్స్ ఏరివేత మాత్రమే. దీని ఆపరేషన్ సింధూర్ అంటారు. ఆ ఆపరేషన్ సింధూర్ ఎందుకనంటే భారతదేశ స్త్రీకి గౌరవం ఎక్కడున్నది? భర్త ఉన్నప్పుడు మనం బొట్టు పెట్టుకుంటాము. ఆ బొట్టు యొక్క విలువ ఏంటో వాడు అన్నాడు కదా, ఒకటి మోదీకు జాకర్ బతావ్ అని అన్నాడు కదా, హమ్ ఆప్కు తుమారా నానికు జాకర్ బతావ్ అని అంటున్నాం. ఇప్పుడు జరిగింది ఏదో అది కేవలం ఒక झलक, దాన్ని మనం చేసింది ఇది. अभी अभी ये क्या बोलता है, इसको वार नहीं बोलते. बहुत आदमियों को क्या बोलते हैं, सोच है ये वार समझ रहे. ये वार नहीं है, ये ऑपरेशन सिंदूर है. हमारा माँ बहनों का जो मांग उजाड़ा ना, उसका सिर्फ एक नमूना है. ఇప్పటి వరకు జరిగింది ఏంటంటే 9 టెర్రరిస్ట్ క్యాంపులలో మాత్రమే అటాక్ అయింది, అంతనే కానీ ఇది ఇంకా అయిపోలేదు. అభి పిక్చర్ బాకీ హై. పీఓకే తీసుకునేంత వరకు భారతదేశం కానీ, నరేంద్ర మోదీ గారు కానీ, భారతదేశ సైన్యం కానీ ఎప్పటికీ కూడా నిద్రపోదు, పాకిస్తాన్ నిద్రపోని. కిరాణా హిల్స్ లో న్యూక్లియర్ మిసైల్ మీద మన ఇండియన్ ఆర్మీ టార్గెట్ చేసి కొట్టింది అని అంటున్నారు. మరి అదెంత వరకు వాస్తవం? ఇది వాస్తవానికి ఏంటనంటే మనము శాంతిని కోరుకునే వాళ్ళము. మనం వాళ్ళ మీద, పాకిస్తాన్ ప్రజల మీద యుద్ధం చెయ్యలేదు. మనం ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ట్రంప్ ఎవడండి, కోన్ కిస్కా గొట్టం గాడు, వీడవడు మనకు మాట్లాడటానికి, వీడవడు మనకు చెప్పడానికి. అయినా నరేంద్ర మోదీ గారు వింటాడా? మన భారతదేశ సైన్యం వింటదా వీడి మాటలు, వాడి మాటలు? మాకు అమెరికా శత్రువే, చైనా శత్రువే, పాకిస్తాన్ కూడా శత్రువే. కాబట్టి మేము ఎవరి మాట వినలేదు. రెండవది, మొన్న మీరు అంటున్నట్టు, ఇప్పుడు మీరు అడిగినట్టు కిరాణా హిల్స్లలో ఏంటంటే వాళ్ళు న్యూక్లియర్ ఎక్విప్మెంటు, న్యూక్లియర్ బాంబులను వాళ్ళు దాచిపెట్టిండ్రు. ఎందుకంటే న్యూక్లియర్ అంటే అంత ఈజీ కాదు, దాన్ని అసెంబుల్ చేయాలంటే చాలా కథలు ఉంటాయి. అయితే బ్రహ్మోస్ ఎప్పుడైతే యూజ్ చేసినామో అక్కడ ఏమైందంటే పోయింది, ఆ గుట్టలను తగిలింది, 100% ఆ రేడియేషన్ బయటకు వచ్చింది. కాబట్టి కేవలం విరామం ఇచ్చారు మన భారతదేశ సైన్యమే కానీ, ప్రధాని మోదీ గారు కానీ. ఇది మాత్రం వాస్తవం కదా. షారుఖ్ ఖాన్ కానీ, సల్మాన్ ఖాన్ అని అంటున్నారు కదా, దీనికి ఏంటంటే వాళ్ళు వ్యాపారస్తులు, వాళ్ళు డబ్బు సంపాదించుకోవాలా. వాళ్ళు పాకిస్తాన్కు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ పిక్చర్లు బ్యాన్ అవుతుందని భయపడుతున్నారు. కానీ అదే ఇప్పుడు చూడండి, అసదుద్దీన్ ఓవైసీ ఉన్నాడు, ఆయన మొన్నటి దాకా మేము ముస్లిం అన్నోడు ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీకి వెన్నుదన్నుగా నిలబడుతున్నాడు. హమ్ పాకిస్తాన్కు నాని దికాంగే అని అంటున్నాడు. అది నిజమైన ఒక భారతదేశం యొక్క ఒక పవర్ అని నేను చెప్తున్నాను మీకు. అయితే ఇప్పుడు మొత్తం భారతదేశంలో ఇప్పుడు యుద్ధము ఆగిందంటారా, లేదా మళ్ళీ తిరిగి కొనసాగుతుంది అంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది యుద్ధము కాదు. యుద్ధం ఎందుకు కాదు అని అంటే, యుద్ధం అయినప్పుడు ఏమవుతుంది అంటే, చాలా మందికి అపోహ ఏమున్నదంటే యుద్ధం అని అనుకుంటున్నారు. ఇది యుద్ధం కాదు. యుద్ధం అనేది ఎప్పుడైతే డిక్లేర్ అవుతుందో
బిఎస్ఎఫ్ ఫోర్స్ వెనక్కి వచ్చేస్తుంది, ఆర్మీ డైరెక్ట్ ల్యాండ్ మీదకి వెళ్ళిపోతుంది, ఎల్ఓసి దాటుతుంది, ఎల్ఏసి దాటుతుంది. అప్పుడు వాళ్ళ భూభాగంలో మనం ఎప్పుడైతే పోయి దాన్ని ఎప్పుడైతే మనం హస్తగతం చేసుకుంటామో 71లో ఎట్లయితే మనం పేషావర్ దాకా పోయినామో దాన్ని యుద్ధం అంటది. ఇది యుద్ధం కాదు, ఇది కేవలము ఆపరేషన్ సింధూర్ ఒక యాక్షన్ మాత్రమే అని చెప్తున్నా. చాలామంది దీన్ని యుద్ధం అంటున్నారు, యుద్ధము కాదు ఇది. సింధూర్, ఆపరేషన్ సింధూర్ ఇది కూడా అయిపోలేదు. ఇంకో మాట మోదీ గారు ఒక మాట అన్నారు, ఎక్కడ ఎప్పుడు టెర్రర్ కొద్దిగా కూడా అయిందనంటే మేము ఎవరికి ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు, తొక్కి పడేస్తాం, వేసి పడేస్తామని చెప్పిండ్రు. ఇది మాత్రం వాస్తవం. అవును. అయితే ఇలాంటి టెర్రర్ అటాక్లు మళ్ళీ మళ్ళీ కాకుండా ఉండాలంటే ఒక ఆర్మీ ఆఫీసర్ లాగా మీరిచ్చే సలహా ఏంటి? ఒక ఆర్మీ ఆఫీసర్ ఎప్పుడు కూడా మా దేశ సుప్రీం పవర్ ఎవరు ఉంటారండి మా ఆర్మీకి? ప్రెసిడెంట్ ఉంటాడు, తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, తర్వాత మా చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ ఉంటుంది. మా యొక్క సైన్యానికి మేము కేవలము పెద్దవాళ్ళ యొక్క ఆర్డర్ వినడం మాత్రమే మాకు యాక్షన్ ప్లాన్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు యాక్చువల్గా ఆల్రెడీ ప్రెసిడెంటు, ప్రైమ్ మినిస్టరు మా యొక్క భారతదేశ సైన్యాధికారులకు ఒకవేళ మీరు అన్నట్టు మళ్ళా టెర్రర్ యాక్షన్ ఏమన్నా జరిగితే ఈసారి ప్రైమ్ మినిస్టరు, ప్రెసిడెంట్ ఎవరు కూడా మాట్లాడారు. ఆర్మీ డైరెక్ట్ పాకిస్తాన్ను మొత్తం ముక్కలు చేస్తుంది. రెండో విషయం, ఈ యొక్క యాక్షన్ సింధు, ఆపరేషన్ సింధూర్లో ఏం జరిగిందండి? మనం టెర్రర్ అటాక్ చేస్తున్నాము, అక్కడ బలూచిస్తాన్ పుట్టుకొచ్చింది. ఇప్పుడు పాకిస్తాన్ ఒక ముక్క అయిపోయింది, రేపు ఇంకో ముక్క అయిపోతుంది. మొత్తం పాకిస్తాన్ 4 ముక్కలై ఒక చిన్న రాష్ట్రమంతా పాకిస్తాన్ ఉండిపోతుంది. ఇది రాబోయే రోజుల్లో జరగబోయే యథార్థమైన సిచ్యువేషన్ పాకిస్తాన్. ఇప్పుడు బలోచిస్తాన్ ఇండిపెండెంట్ కంట్రీగా డిక్లేర్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఆల్రెడీ డిక్లేర్ చేసుకున్నారు. దానికి నరేంద్ర మోదీ గారు ఎర్రకోట మీద నుంచి ఒకటే మాట అన్నాడు, బెలూచిస్తాన్ హమ్ ఆప్కే సాత్ హై అన్నాడు. ఆ మాటకే వాళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళ స్టేట్ను వాళ్ళు కంట్రీని తయారు చేసేసుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో ఒక ఆర్మీ ఆఫీసర్లే కాకుండా సివిలియన్స్ కూడా ఒక ఆర్మీ లాగా పనిచేయాల్సిన టైం వచ్చింది. దానికి ఏదో సందర్భం వచ్చినప్పుడు జెండాలు పట్టుకొని తిరగడం కాదు, ప్రతిరోజు 24 గంటలు కామన్ పీపుల్, యూత్, మెయిన్గా యూత్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా యొక్క ఒక ఆర్మీ పర్సన్గా నాకు ఇప్పుడు 70 సంవత్సరాలు. నేను ఒక సలహా ప్రభుత్వానికి ఇచ్చేది ఏంటంటే, ప్రతి 18 నుంచి 20 సంవత్సరాలకు వచ్చిన ఆడ కానీ మగ పిల్లలు కానీ 2 సంవత్సరాలు ఆర్మీలో పని చేయాలనేది నా యొక్క ఆలోచన. ఎందుకు అని అంటే వాళ్ళకు కూడా దేశం అంటే ఏంటి, దేశ భద్రత అంటే ఏంటి, దేశం విలువ ఏంటి అనేది తెలుస్తుంది అనేది ఒక ఆలోచన. రెండో ఆలోచన, మీరు అన్నట్టు ఇప్పుడున్న పరిస్థితులలో నేను గర్వంగా ఒక మాజీ సైనికుడిగా నేనేమని చెప్తానంటే, మన భారతదేశంలో ఉన్న ఏ పౌరుడు 1 సంవత్సరం నుంచి 100 సంవత్సరాలకు ఉన్న వాళ్ళందరూ కూడా దేశం అంటే ప్రాణం పెట్టే వాళ్ళే, కానీ ఒక ఆర్మీయే కాదు, బిఎస్ఎఫ్ఏ కాదు, సిఆర్పీ కాదు. ఈరోజు వారైతుందంటే ఇగో ఇతను కూడా ముందుకు వచ్చేసేస్తాడు, ఇగో ఇతను కూడా ముందుకు వస్తాడు, అక్కడ కూర్చున్న ఆడవాళ్ళు కూడా ముందుకు వస్తారు. ఎవ్వరు కమ్ నయ్యే, హమ్ కిసీ సే భీ కమ్ నయ్యే. हम पक्का अपना हिंदुस्तान को हथेली पे जान के मुताबिक रखने का क्षमता रखे हैं. भारत माता की जय, भारत माता की जय. वंदे वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. మీ పేరు? నా పేరు ఎక్సర్విషన్ బివి ఇమాన్యుయల్. మా ఆర్మీలో ఒకటి ఉంటుందండి, దయచేసి ఒకటి తెలుసుకోవాలా. మా ఆర్మీలో ఒకే కుండ, ఒకే బర్తన్, దాంట్లోనే పప్పు, ఒకే కుండ, దాంట్లోనే అన్నం. అక్కడ మాకు ఆర్మీలో హిందూ ఉండడు, క్రిస్టియన్ ఉండడు, ముస్లిం ఉండడు, కులాలు ఉండవు, మతాలు ఉండవు. మాకు ఒకటే ఒక ధ్యాస, ఆగే దుష్మన్ हमारा हाथ में गन उसको सुलाना और भारत का झंडा को लहराना, ये एक ही हमारा काम होता है, मकसद है. నిజంగా కూడా ఇండియన్ ఆర్మీ జిందాబాద్. మీతో మాట్లాడితే మాకు నిజంగా జోష్ వచ్చి అసలు ఇండియా ఆర్మీలో అవకాశం ఇస్తే. ఇంకోటండి, ఒకవేళ భారతదేశం ఒకవేళ ఏమాత్రం కూడా ఖతరాలో ఉందంటే, ఈరోజు 70 సంవత్సరాలు, సార్కి 80 సంవత్సరాలు ఉండొచ్చు, ఈరోజు కూడా మేము యుద్ధానికి రెడీగా ఉన్నాం.
మేము ఇప్పటికీ కూడా యుద్ధానికి రెడీగా ఉన్నాం. మేము ఇప్పటికీ కూడా ఏమి వెనకడుగు వేసే సమస్యనే లేదు మాకు. ఓకే.